సో నిన్న క్లాసు అసలు క్యాండిల్ అంటే ఎలా ఫార్మేషన్ జరుగుతుంది, క్యాండిల్ యొక్క ఎనాటమీ ఏంటి, నెక్స్ట్ ఏమంటారు టైం ఫ్రేమ్ ఒక్కొక్క టైం ఫ్రేమ్కి ఒక్కొక్క క్యాండిల్ ఉంటుంది అన్నట్టు మనం నిన్న డిస్కస్ చేసాం. తర్వాత చార్ట్ గురించి కూడా డిస్కస్ చేసాం కదా. అవును. సో ఇంకా ఇవాళ వచ్చేసి మార్కెట్స్ గురించి నేర్చుకున్నాం. అసలు మార్కెట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ మార్కెట్స్, అవి ఎలాగా అవుతాయి అని చెప్పి మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో టైప్స్ ఆఫ్ మార్కెట్స్. సో దీంట్లో మొత్తం ట్రేడింగ్ అంతట్లో చాలా రకాల మార్కెట్స్ ఉంటాయి మొత్తం. సో చాలా టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. ఓకే, చాలా టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. సో వీటిలో మనకి తెలిసింది ఏంటంటే ఇండియన్ మార్కెట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఇండియన్ మార్కెట్లో, మనం స్టాక్ మార్కెట్ అంటాం మనం. సో స్టాక్స్ దాంట్లో ట్రేడ్ అవుతాయి, దాంట్లో ఫ్యూచర్స్ ఉంటాయి ఇలాగా. సో ఓవరాల్గా ఇండియన్ మార్కెట్ టైమింగ్ వచ్చేసి మేబీ 9 o'clockకి స్టార్ట్ అవుతుంది అనుకుంటా, నేను చేయలేదు కాబట్టి ఇప్పుడు. సో 9 to 3:30 అనుకో, పోనీ 3 అనుకుందాం, పోనీ 3:30కి ఎక్కడ క్లోజ్ అవుద్ది. 6 hours ఎంతో ఉంటుందండి అంతే. 9 to 3 అంతే. 9 AM to 3 AM వరకు ఇండియన్ మార్కెట్ ఉంటుంది. ఇది ఇండియన్ స్టాక్ మార్కెట్. నెక్స్ట్ ఇంకా మార్కెట్స్ ఏముంటాయంటే క్రిప్టో మార్కెట్. సో ఇక్కడ ఇండియన్ మార్కెట్ గురించి ఇంకోటి చెప్పలేదు నేను. 9 AM నుంచి 3 AM వరకు ఎంతసేపు ఉంటుందంటే, ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే మండే టు ఫ్రైడే. మండే టు ఫ్రైడే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, 9 AM to 3 PM ఇలాగా మండే టు ఫ్రైడే ఉంటుంది. సో హాలిడేస్ ఎన్ని, సాటర్డే సండే హాలిడేస్. 2 రోజులు మార్కెట్ నడవదు. ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కూడా మార్కెట్ అనేది ఆగిపోద్ది. ఇది ఇండియన్ మార్కెట్ గురించి బేసిక్స్. నెక్స్ట్ మనకు కనబడేది క్రిప్టో మార్కెట్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే దీనికి స్టార్టింగ్ ఏం లేదు, దీనికి స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు. 24/7 days అంటే దీనికి అసలు రెస్టే లేదు. ఎనీ టైం వర్క్ అవుతూనే ఉంటుంది, ఎనీ టైం ట్రేడ్ అవుతూనే ఉంటుంది. అర్ధరాత్రి అయినా ట్రేడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అది సండే సాటర్డే కూడా ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో 24/7 ట్రేడింగ్ జరుగుతూనే ఉంటుంది క్రిప్టో మార్కెట్. నెక్స్ట్ మనకు కనబడే మార్కెట్ వచ్చేసి ఇది కూడా అంతే. 24/7 అంటే మండే టు మండే, ఇంకంతే, ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇంకా. నెక్స్ట్ మనకు కనబడేది ఫారెక్స్ మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మండే మన ఎర్లీ మార్నింగ్, మండే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. కొత్త వీక్ అనమాట. మండే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఫ్రైడే ఎండ్ అవుతుంది. సో ఇది ఎలాగనంటే టైమింగ్ ఇదండి.
టైమింగ్. మండే టైమింగ్ అండి. హ్మ్. 4 అంటే 4:30. 4:30 AM. అంటే నాకు ఎలా తెలీదు, మన ఇండియన్ టైమింగ్ తెలీదు నాకు, న్యూయార్క్ టైమింగే చెప్తాను నేను, ఓకేనా? అంటే మనం ఇప్పుడు హ్మ్. చేసేది కూడా న్యూయార్క్ టైమింగ్లోనే చేస్తాం మనం. ఓకే. సో అది అంటే అక్కడ నేను కన్ఫ్యూజ్ అవుతాను. ఇంక ఇక్కడ నాకు చూస్తే ఇక్కడ నాకు ప్రజెంట్ ఇప్పుడు టైం ఎంత, కరెంట్ టైం 20:35 చూపిస్తుంది. మన హ్మ్. మన ఇండియన్ టైం 6 అయిందని చూపిస్తుంది. నేను ఇండియన్ టైం ఓకే. వాడను. మనం ట్రేడ్ చేసేది కూడా న్యూయార్క్ టైం మీద మనం బేస్ చేసుకొని చేస్తాం. ఆహాహా! సో న్యూయార్క్ టైంలోనే మనం అర్థం చేసుకోవాలి ఇంకా దాన్ని. అంటే ఓకే. మనకి మండే తెల్లవారుజామున ఓపెన్ అవుతుందని అంటే అక్కడ వాళ్ళకి ఏంటంటే సండే 18కి ఓపెన్ అవుతుంది అనమాట. న్యూయార్క్ టైం జోన్లోనే చెప్తున్నాను నేను. మనం హుహు. యూస్ చేసేది కూడా యూటీసీ -5 -5 కాదు -4, ఓకే. యూటీసీ -4 వాడతాం. తర్వాత దీంట్లో 18కి ఓపెన్ అవుతుంది మార్కెట్. 18 హుహు. అంటే సండే సాయంత్రం అనమాట. ఇది వాళ్ళకి సండే సాయంత్రం, మనకి మండే మార్నింగ్ అనమాట. ఓకే. సో ఎప్పుడు క్లోజ్ అవుద్దంటే 16 ఎవ్రీడే ఇంతే. 16 ఆహా! ఓకే. 16:55కి క్లోజ్ అవుద్ది. ఎవ్రీడే ఇంతే, ఇలాగే క్లోజ్ అవుద్ది. 17 అయిపోద్ది. ఇది 1 అవర్ ఆగుతుంది. 17 వేసుకుందాం. ఓకే. సో 1 అవరే ఆగుతుంది. 17 నుంచి 18, అది కూడా ఈ మధ్యనే కట్ చేశారు. సో ఇక్కడ ఏమవుతుంది, 23 hours బై 5 days. 5 days ట్రేడ్ అవుతుంది 23 hours. సో ఇండియన్ మార్కెట్లో మనం చూస్తే 9 AM to 3 PM ఇంతే. దీంట్లో వాల్టాలిటీ అనేది, వాల్టాలిటీ అంటే ఏంటంటే ఫ్లక్చువేషన్స్ అనమాట. ఇలా క్యాండిల్ ఇలా మూమెంట్లు, లేదా అంటే ఇలా మూమెంట్ అంటే ఇలా వెళ్ళిపోవడం కాదు, జస్ట్ ఇలా మూమెంట్ ఎక్కువ జరగడం అన్నట్టు, వాల్యూమ్ ఎక్కువ ఉండడం. అంటే ప్రైస్ స్పీడ్గా కదలడం, లేదంటే ప్రైస్ రెస్పెక్ట్ చేయడం, లేదంటే ప్రైస్ మనం చెప్పిన డైరెక్షన్లో వెళ్ళడం, ఫేక్ మూమెంట్స్ ఉండకపోవడం, అవనేది ఇండియన్ మార్కెట్లో ఫస్ట్ 30 minutes మాత్రమే వాల్యూమ్ ఉంటుంది. ఫస్ట్ 30 minutes మాత్రమే ట్రేడ్ చేస్తారు ఎవరైనా సరే. తర్వాత నుంచి అనేది చాలా స్లోగా ఉంటుంది. క్రిప్టో మార్కెట్ అనేది అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి బాగుంటుంది. ఇది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మాత్రమే. కొన్ని కాయిన్స్ సెలెక్ట్ చేసుకోవడం, ఆ కాయిన్స్ మనం హోల్డ్ చేయడం, ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు హోల్డ్ చేయడం, అంతే. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుంది. నెక్స్ట్ ఫారెక్స్ మార్కెట్ అనేది, ఫారెక్స్ మార్కెట్ అంటే ఇంతే, ఇంకా దీంట్లో అయిపోయింది. ఫారెక్స్ మార్కెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా చేసే ట్రేడ్. ఇది ఓన్లీ ఇండియా మాత్రమే చేస్తుంది. ఇండియన్ పీపుల్స్ ఇండియాలో మాత్రమే జరిగే ట్రేడ్. ఇది ప్రపంచమంతటా, వరల్డ్ మొత్తం, క్రిప్టో అనేది వరల్డ్ మొత్తం జరుగుతుంది. ఫారెక్స్ మార్కెట్ అనేది ప్రపంచమంతా ఇన్వాల్వ్ అవుద్ది. ప్రపంచంలో ఉన్న బ్యాంక్స్, ఇన్స్టిట్యూషనల్స్, పెద్ద ఫండర్స్, అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దీంట్లో. ఓకే. సో దీంట్లో అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఇండియా వాళ్ళు మాత్రం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మరి అప్పుడు ఏం కదులుతుంది మార్కెట్, పెద్ద ఏం కదలదు కదా. ఇది ప్రపంచమంతా కదులుతుంది. ఇది ప్రపంచమంతా ఉంటుంది, కానీ అందరూ చేయరు దీన్ని ఎక్కువ ఫోకస్, అందరు ఫోకస్ ఫారెక్స్ మీద మాత్రమే ఉంటుంది. ఎందుకనంటే దీంట్లో వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో ఆ బెనిఫిట్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడతో మీకు ఏమైంది, 5 days ఉంటుంది, 23 hours. 1 hour రీసెంట్గా కట్ చేశారు. ఒక 1 year బ్యాక్ 1 hour కట్ చేశారు. లేదంటే 24/5 ఉండేది. ఓకే. సో ఇది కూడా ఏంటంటే సాటర్డే సండే హాలిడేస్. సో ఇక్కడతో ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇండియన్ మార్కెట్ అంటే 9 to 3, క్రిప్టో అంటే 24/7, ఫారెక్స్ అంటే కేవలం ఈ టైం మాత్రమే. అంటే నాకు ఇండియన్ టైంలో నాకు ఓపెనింగ్ అంతగా తెలియదు, ఎందుకంటే ఓపెనింగ్ నేను కూర్చోను.
మేబీ 4:30 అనుకుంటున్నాను. నాకు ఇలా అలవాటు అనమాట, ఫస్ట్ నుంచి నాకు ఇదే అలవాటు. మన ఇండియన్ టైంలో ఇది నేను కాల్కులేట్ చేసి చెప్తాను, ఒక నిమిషం. మనకి 18 అంటే ఎంత అవుతుంది అంటే మీకు తెలియడం కోసం జనరల్గా వాడిన అసలు UTC -4 ఓకే 3:30 అండి. ఓకేనా, 3:30 మన ఇండియన్ టైంలో. ఒకటి రాస్తాను. త్రీ థర్టీ నుంచి 2:30 అంతే కదా. 17 కాదు 2:30 కాదు, అంతే 2:30. సో ఇంతే, 1 అవర్ గ్యాప్ కదా. ఓకే. మన ఇండియన్ టైంలో మార్కెట్ ఓపెన్ అయ్యి ఫారెక్స్ మార్కెట్ ఓపెన్ అయ్యేది 3:30కి, క్లోజింగ్ వచ్చేసి 2:30కి. ఇదేంటి అంటే ఆఫ్టర్నూన్ 2:30? కాదు మిడ్ నైట్ 2:30 అంటే ఎర్లీ మార్నింగ్ 3:30కి. అలా కదండి, ఇవాళ ఎర్లీ మార్నింగ్ 3:30కి ఓపెన్ అయింది. మరలా రేపు కాదు, ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ 2:30కి క్లోజ్ అవుతుంది. ఎల్లుండి లెక్క వెళ్ళిపోతుంది మనకి. వాళ్ళకి ఏంటంటే ఈవినింగ్ ఈ టైంకి ఓపెన్ అవుతుంది 6 o'clockకి, ఎగ్జాక్ట్లీ 5 o'clockకి క్లోజ్ అయిపోతుంది. ఓకే. అలా అనమాట. సో మనది ప్లస్ 5:30 కదా మనది. ఇది -4, మనది +5:30. ఓకే. మన జిఎంటీ అంటారు మనది, మేబీ జిఎంటీ అనుకుంటా. యూటీసీ +5:30. ఓకే. యూటీసీ +5. టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి. అసలు మొత్తం మనం ట్రేడ్ చేసేదే టైమింగ్ మీద, ఓకే. మార్కెట్ మీద కాదు, టైంతోనే మనకు సంబంధం. సో ఇన్ని టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ మార్కెట్లో పెద్ద మార్కెట్ ఏది అని అంటే, ఇది చాలా చిన్న మార్కెట్, వీటితో పోలిస్తే చిన్న మార్కెట్. దీన్ని ఈ రెండు కంపేర్ చేస్తే ఇది పెద్ద మార్కెట్. మూడింటిని కంపేర్ చేస్తే ఇది చాలా పెద్ద మార్కెట్. ఆల్మోస్ట్ పర్ డే $7 trillion ట్రేడ్ అవుతుంది. పర్ డే $7 trillion ఈజీగా ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో క్రిప్టోలో 2 to 2.5 trillion మాత్రమే ట్రేడ్ అవుతుంది. దీంట్లో ఆల్మోస్ట్ 7 trillion అబోవ్ బిలో కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్, ఈ వార్ సిచ్యువేషన్లో అయితే కనుక 9 క్రాస్ చేసింది. $9 trillion ట్రేడ్ అవుతుంది దీంట్లో పర్ డే, 1 డే. అంటే అంత వాలటాలిటీ, అంతమంది ఇన్వాల్వ్ ఉన్న ఏమంటారు మార్కెట్ అనమాట ఇది. సో మన ఫోకస్ అనేది వీటి మీద కాదు, వీటి మీద. ఎందుకనంటే ఇది బ్యాడ్ అని అన్న నేను, కానీ ఇంత వాలటాలిటీ ఉన్నప్పుడు, ఇంత ప్రైస్, ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మనకి మూమెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. మనకి ఏదైనా సరే, ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఎగ్జాంపుల్ ఇలా ఒక ఎంట్రీ తీసుకున్నాం మనం, స్టాప్ లాస్ ఇలా పెట్టుకున్నాం మనం. సో ఇక్కడ మార్కెట్ ఉందనుకుందాం, కాసేపు ఇక్కడ మార్కెట్ ఉంది, ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నాం. అది ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేసి, మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేసి, మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేసి, అంటే మన స్టాప్ లాస్ కాక మనకు టార్గెట్ అవ్వకుండా ఇలా ఉందనుకో, మీకు ఎలా ఉంటుంది? క్రిప్టో మార్కెట్లో ఎంట్రీ తీసుకుంటే ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది.
ఇండియన్ మార్కెట్ అయినా సరే కొన్నిసార్లు అన్నిసార్లు ఫస్ట్ 30 మినిట్స్ మాత్రం సూపర్ ఇంకా ఇండియన్ మార్కెట్. అదే న్యూయార్క్ మార్కెట్ ఎలా ఉండదు, వెంటనే ఎటో ఒకటి అయితే ఇటన్ అయిపోద్ది ఎటో ఒకటి వన్ డైరెక్షన్ అంతే. తాడోపేడి ఓకే. వెంటనే తేలిపోద్ది, మనం ఎక్కువసేపు కూర్చోక్కర్లేదు. సో దాంట్లో దాంట్లో దీనికి ఉన్న బెనిఫిట్ అది ఒకటే. సో మనం రోజంతా ట్రేడ్ చేస్తామా? లేదు, రోజంతా మనం ట్రేడ్ చేయం. మనం చేసేది 2 అవర్స్ అంతే. అంటే ఇంత పెద్ద మార్కెట్ని మనం కేవలం 2 అవర్స్లో స్టడీ చేసి ఓన్లీ 5 to 10 మినిట్స్లో మనం ఎంట్రీ తీసుకోవడం, ఎగ్జిట్ అవ్వడం కూడా అయిపోద్ది. వావ్. ఇంత పెద్ద మార్కెట్ని ఎంత సింప్లిఫై మనం చేసుకుంటాం అనమాట. ఇంకా దీంట్లో దీంట్లో ఇంతకు మించిన నాలెడ్జ్ ఏం లేదు, ఇంతకు మించిన ఏమీ లేదు. మన మైండ్ సెట్ని క్లీన్ చేసుకోవడం, మన మైండ్ సెట్ని జాగ్రత్త పెట్టుకోవడం అంతే. సో మార్కెట్స్ అయితే ఇన్ని రకాలు ఉంటాయి, ఇన్ని రకాల్లో మనం ట్రేడ్ చేసేది ఇది మాత్రమే. సో దీంట్లో ఎన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి? ప్రతి కంట్రీకి ఒక కరెన్సీస్ ఉంటాయి. మన కంట్రీకి కూడా కరెన్సీ ఉంది. మనం ఏమంటాం? ఐఎన్ఆర్ అంటాం, ఇండియన్ రూపీ. యుఎస్ వాళ్ళు ఏమంటారంటే డాలర్ అంటారు, యూఎస్డి. తర్వాత యూరోప్ వాళ్ళు యూరోప్ అంటారు, యూరో. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు గ్రేట్ బ్రిటిష్ పౌండ్ అని అంటారు దాన్ని. అవును. సో ఇలాగా 7 మేజర్ కరెన్సీస్ ఉంటాయి. దీంట్లో మొత్తం ఫారెక్స్ మార్కెట్లో ఇన్వాల్వ్ అయ్యేది కరెన్సీ ట్రేడింగ్ అంటారు దీన్ని మొత్తం అంతా కరెన్సీ ట్రేడింగ్ అంటారు. దీంట్లో ఇంక్లూడ్ అయినవి ఒకటి కరెన్సీ ట్రేడింగ్. అంతేనా? స్పెల్లింగ్ రాంగా? కరెక్టే. స్పెల్లింగ్ దగ్గర కొంచెం ఇబ్బంది అవుతాను. సో పర్లేదు, నేను అంతే. ఓకే, ఫస్ట్ పాయింట్ కరెన్సీ ట్రేడింగ్ ఉంది. సెకండ్ వచ్చేసి కమోడిటీస్. కరెన్సీ, కమోడిటీ. ఓకే, ఇవి ఎలా ఉంచండి ఒకసారి. కరెన్సీ ట్రేడింగ్ గురించి చెప్తాను ఈలోపు. కరెన్సీ ట్రేడింగ్లో దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ టైప్ వచ్చేసి మేజర్ కరెన్సీ. ఫస్ట్ టైప్ మేజర్ కరెన్సీ పేర్స్. మేజర్ కరెన్సీ పేర్స్ అంటారు. సెకండ్ టైప్ వచ్చేసి మైనర్ కరెన్సీ పేర్స్. థర్డ్ వన్ వచ్చేసి ఎగ్జాస్టింగ్గా, ఒక్క నిమిషం, ఇది మనం వాడం. అంటే థర్డ్ వన్ అనేది మనం అస్సలు వాడం. ఓకే. కరెక్టే, నేనే రాంగ్ అనుకున్నాను చూడండి. సో ఎగ్జాటిక్ పేర్స్. సో 3 టైప్స్ ఉంటాయి మొత్తం కరెన్సీ ట్రేడింగ్లో. 3 టైప్స్. ఒకటి మేజర్ కరెన్సీ పేర్స్, 2 మైనర్ కరెన్సీ పేర్స్, 3 ఎగ్జాటిక్ పేర్స్. సో ఇక్కడ మేజర్ కరెన్సీ అంటే ఏంటి, మైనర్ కరెన్సీ అంటే ఏంటి, ఎగ్జాటిక్ కరెన్సీ అంటే ఏంటి, మూడిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
మేజర్ కరెన్సీస్ వచ్చేసి మేజర్ కరెన్సీలో మనకి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి క్యాపిటల్ అదే ఏమంటారు, ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను, AUD USD. ఓకే, సెకండ్ వన్ ABCD EUR USD. నెక్స్ట్ థర్డ్ వన్ GBP USD. ఫోర్త్ వన్ AUD USD, Euro USD, GBP USD. నెక్స్ట్ NZD USD. ఫిఫ్త్ వన్ వచ్చేసి USD JPY. సిక్స్త్ వన్ వచ్చేసి USD CHF. సెవెంత్ వన్ వచ్చేసి USD CAD. ఓకే, వీటిని మనం మేజర్ పేర్స్ అంటామండి. ఓకే, మీరు ఇప్పుడు ఆ 4 తర్వాత చిన్న గ్యాప్ లాగా ఇచ్చారు, జనరల్ గా ఇచ్చారా లేకపోతే దాంట్లో కూడా ఏమన్నా డిఫరెన్స్ ఉందా? నేనే ఇచ్చానండి, అది మీకు ఎక్స్ప్లెయిన్ ఓకే, చేస్తాను, ఓకే, గ్యాప్ ఎక్స్ప్లెయిన్ ఓకే. చేస్తాను. సో వీటిని మనం మేజర్ కరెన్సీ అంటాం. వీటిని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నేను చెప్తాను, ఒక్క నిమిషం. ఇది కూడా మైనస్ కూడా రాసేసి కొన్ని ఎగ్జాంపుల్ రాస్తాను, అన్ని రాయను, చాలా ఉంటాయి, -20 అబోవ్ ఉంటాయి, అన్ని మనం రాయక్కర్లేదు, జస్ట్ కొన్ని రాస్తే మీకు అర్థమైపోద్ది. ఒక 4-5 రాస్తాను అంతే. మైనస్ కదా, ఓకే. ఫస్ట్ది EUR GBP. 2 NZD JPY. 3 GBP CAD. 4 AUD CHF. ఓకే, ఇవి మైనర్ పేర్స్. ఇది మేజర్ పేర్స్, ఇది మైనర్ పేర్స్. ఓకేనండి. ఓకే, ఎగ్జోటిక్ పేర్స్ మనం వాడడం, దాని గురించి అసలు టైం వేస్ట్ మనం నేర్చుకోవడం కూడా. ఓకే. సో ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఈ రెండు మనకి ఇంపార్టెంటే. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, వీటిని మేజర్ కరెన్సీ అని ఎందుకు అంటాం, వీటిని మైనర్ ఎందుకని అంటాం. వీటిని మేజర్, వీటిని మైనర్ ఎందుకని అంటామంటే, చూడండి ఇక్కడ వీటన్నిటిలోనూ డాలర్ ఇన్వాల్వ్ అయ్యింది, అవునా? అవును. డాలర్ ఇన్వాల్వ్ అయిన ప్రతి దాన్ని మనం మేజర్ కరెన్సీగానే చూస్తాం. డాలర్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఆ కంట్రీ టు కంట్రీ మాత్రమే ఉన్నదాన్ని మనం మైనర్గా తీసుకుంటాం. ఓకేనా? అంటే దీంట్లో వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, మూమెంట్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో మూమెంట్ చాలా తక్కువ ఉంటుంది, చాలా స్లోగానే వెళ్తుంది. ఓకే, ఇది ఎక్కువ ట్రేడింగ్ జరిగే ఎక్కువ ట్రేడింగ్ జరిగే పేర్స్ అనమాట ఈ 7 కూడా. ఓకే. ఆస్ట్రేలియన్ డాలర్ వాస్ డాలర్, యూరో డాలర్ వాస్ డాలర్, జీబీపీ వాస్ డాలర్, న్యూజిలాండ్ డాలర్ వాస్ డాలర్. ఇక్కడ ఏమైపోయింది, యుఎస్డి అనేది ఇటువైపు షిఫ్ట్ అయింది. ఓకే, అవునా? ఇటువైపు జపనీస్ది ఉంది, తర్వాత సిహెచ్ఎఫ్ అంటే స్విట్జర్లాండ్ డాలర్ ఉంది, ఇక్కడ కెనడియన్ డాలర్ ఉంది. సో ఇటు షిఫ్ట్ అయింది. ఇటు ఎందుకు షిఫ్ట్ అయింది,
ఇది కూడా డిస్కస్ చేద్దాం. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది కూడా చెప్తాం. సో ఇక్కడ మనకి రెండు కనిపిస్తున్నాయి. రెండు మనకు కనిపిస్తున్నాయి. దీంట్లో ఏయుడి అని ఒకటి కనిపిస్తుంది, యుఎస్డి అని ఇంకోటి కనిపిస్తుంది. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి మనం అని అంటే, దీన్ని మనం బేస్ కరెన్సీ అని అంటాం. ఈ రెండిటినా? దీన్ని ఫస్ట్ దాన్ని బేస్ కరెన్సీ అని అంటాం. ఓకే, నోట్ చేసుకోండి. దీన్ని కువైట్ కరెన్సీ అని అంటాం. దీన్ని మనం కువైట్ కరెన్సీ అని అంటాం. ఏయుడిని బేస్ కరెన్సీ అంటామా? అవునండి. ఫస్ట్ ఉన్నదాన్ని, ఏయుడి కాదు ఇక్కడ, ఇలాగా ఉన్నప్పుడు ఫస్ట్ ఉన్నదాన్ని మనం బేస్ కరెన్సీ. అదే రెండు AUD/USD ఉంది కదా, దాంట్లో ఫస్ట్ దాన్ని మనం బేస్ కరెన్సీ అంటాం. అవును, ఎప్పుడైనా సరే ఫస్ట్ ఉన్నదాన్ని మనం బేస్ కరెన్సీ అని అంటాం. దాని తర్వాత ఉన్నదాన్ని కువైట్ కరెన్సీ అని అంటాం. కువైటా కువైట్ అండి, QUOUT, కువైట్. QUO అగైన్ UT, కువైట్ కరెన్సీ. సో ఓకే ఇక్కడ అండి. విషయం ఏంటంటే, దీని ఇక్కడ యూరో USD ఉంది, దీంట్లో బేస్ కరెన్సీ ఏది? యూరో. GBP USDలో బేస్ కరెన్సీ. అవును, GBPయా? అంతే కదా, అంతే GBP బేస్, NZD మళ్ళీ USD. బేస్. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది. USD అనేది బేస్ కరెన్సీగా మారింది. అవును. సో దీని లాజిక్ చెప్తా. ఇప్పుడు AUD USD అంటే, AUD చార్ట్ మనం ఓపెన్ చేసినప్పుడు, AUD చార్ట్ మనం యూజ్ చేసినప్పుడు AUD ఆస్ట్రేలియన్ డాలర్ పెరుగుతుంది అంటే యాక్చువల్లీ ఆస్ట్రేలియన్ డాలర్ పెరుగుతుంది అంటే డాలర్ పడిపోతుంది అని అర్థం. సో డాలర్ ఇక్కడ పెరుగుతుంది అంటే ఆస్ట్రేలియన్ డాలర్ పడిపోతుంది అని అర్థం. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? USD పెరిగితే అంటే డాలర్ పెరిగితే ఈ చార్ట్ కూడా పెరిగిపోద్ది. ఏది మీరు అనేది సెకండ్ 3? అవునండి. అది రివర్స్ ఉంటుందా? ఒక్క నిమిషం నేను చెప్తా. ఇప్పుడు మనకి ఇలా ఉందా, AUD USD అని ఉంది, AUD వాస్ USD. ఈ USDకి సెపరేట్ చార్ట్ ఉంటుంది. ఓకే, ఎలా అంటే మీకు తీసుకెళ్ళి చూపిస్తాను నేను. AUD USD, ఓకే, FXCM. ఓకే, మనం ఎప్పుడైనా సరే FXCM వాడతాం, హోండా కాదు, FXCM వాడతాం. హోండా అయినా పర్లేదు, కానీ ఎందుకంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది, FXCM చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో AUD USD నేను ఓపెన్ చేశానండి ఇప్పుడు. ఓకే, AUD USD ఓపెన్ చేశాను నేను. ఇక్కడ AUD USD ఓపెన్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టాను. ఇక్కడ 1 అవర్ ఏం జరుగుతుంది? ఇక్కడ జస్ట్ ఒక క్యాండిల్ పడుతుంది ఇలాగా. ఓకే, పెరుగుతుందా పడుతుందా? పడుతుంది. రెడ్ క్యాండిల్, ఇది రెడ్ క్యాండిల్. ఇక్కడ టైం ఎంత? 20. ఇక్కడ టైం ఎంత? 19. ఓకే, డాలర్లోకి వెళ్దాం. డాలర్ చార్ట్ DXY అని కొట్టాలి, అప్పుడు డాలర్ చార్ట్ అవుతుంది. TVC ఓపెన్ అవుతుంది. డాలర్ ఓపెన్ అయింది. ఇక్కడ ఏమైంది? 20 క్యాండిల్ పెరిగిందా? 19 క్యాండిల్ పెరిగిందా? అవును. ఇక్కడ ఏమైంది? పడిందా? పడింది. అదే, అవును. అంటే ఓకే, డాలర్ పెరిగితే ఓకే, AUD పడిపోద్ది. AUD పడిపోవడమే కాదు, ఇక్కడ మేజర్ కరెన్సీస్ అన్ని పడతాయి. మేజర్ కరెన్సీస్ అన్ని అంటే ఇప్పుడు దీంట్లో మనకి ఫస్ట్ 4 ఉన్నాయి కదా, అవి ఫస్ట్ 4. మిగతా చూద్దాం ఒకసారి. యూరో చూద్దాం. EURUSD నా ఫేవరెట్ చార్ట్ ఇది, వదిలేసి చాలా కాలం అయింది.
అంటే నేను ప్రజెంట్ వేరే వేరే మార్కెట్ చేస్తున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ పడిందా. అవును. ఇంకేమున్నాయి, ఎన్జెడ్, సో పడిందా. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఎన్జెడ్, యూఎస్డి, ఎన్జెడ్ ఫోర్త్ ది. అవును, 4 అయిపోయినాయా. 1 2 3 వచ్చినాయి, ఇంకోటి ఉంది 3 ఇంకొకటి ఉంది, GBP. అది జీబీపీ. సో జీబీపీ చూడండి, చూసారా, 1 2 టైమింగ్ చూడండి, 19 20. అవును, 20. అంతే పడింది, ఇది పడింది. సో డాలర్ పెరిగితే ఎన్ని ఇలా పడిపోయినాయి అంతే. డాలర్ ఇప్పుడు గ్రీన్ కలర్గా మారుతుంది చూడండి, ఇక్కడ డాలర్ గ్రీన్ కలర్గా మారుతుంది. కొత్త క్యాండిల్ 21వ నెంబర్ క్యాండిల్ ఇప్పుడు. అవును, ఇది చూడండి, బేరిష్గా ఫ్లిప్ అయిపోతుంది చూసారా. ఇది బేరిష్గా అయిపోతుంది, ఇది బేరిష్ అయిపోతుంది, అండ్ ఇది బేరిష్ అవుతానికి ట్రై చేస్తుంది. ఇలా ఉంటుంది. అంటే ఇవి పెరుగుతాయి. మరి ఇప్పుడు మిగతా 3 ఉన్నాయి కదా, వాటిని చూద్దాం. USDJPY అవ్వవే, ఓపెన్ అవ్వే. ఓకే చూడండి, ఇక్కడ డాలర్ పెరిగిందా, 19 క్యాండిల్. అవును, ఇది పెరిగిందా, 20 క్యాండిల్. చూడండి, అది పెరిగింది, ఇది పెరిగింది, ఇలాగా. ఎందుకని, మేజర్ కరెన్సీ ఏదైంది ఇప్పుడు USDJPYలో, USD మేజర్ కదా, అంటే డాలర్ పెరిగితే ఇది కూడా పెరిగిపోద్ది. ఓహోహో, ఓకే. ఓకేనా, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తున్నాను. అవును. సో ఇప్పుడు ఏంటంటే, వీటికి డాలర్ అనేది కంప్లీట్లీ ఆపోజిట్. డాలర్ పెరిగితే ఇవి పడిపోతాయి, కంప్లీట్లీ ఆపోజిట్. ఇక్కడ డాలర్ పెరిగితే ఇది కూడా పెరిగిపోద్ది. డాలర్కి కంటిన్యూషన్, ఇది డాలర్కి ఆపోజిట్. మరి అదేంటంటే, ఇక్కడ JPY ఉంది, CHF ఉంది, CAD ఉంది కదా అని అంటే, లేదు, ఇది బేస్ కరెన్సీ కాదు కదా. ఇవి బేస్ కరెన్సీ అయిందనుకో, అప్పుడు ఇక్కడ జరిగినట్టు జరుగుతుంది. కానీ ఇక్కడ బేస్ కరెన్సీ కాదు కాబట్టి కంప్లీట్లీ ఆపోజిట్ జరుగుతుంది. ఓకేనా, వీటి గురించి తెలుసుకోవాలి. వీటిని ఏమంటారంటే పాజిటివ్ కోరిలేషన్ అంటాం. అది రిలేషన్ గురించి మళ్ళీ చెప్తాలే, ఇప్పుడు అది నోట్ చేయకండి. జస్ట్ ఏంటంటే, ఇది ఇలా వెళ్తే ఇది ఎలా వెళ్తుంది, ఇది ఇలా వెళ్తే ఇలా వెళ్తుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే. నెక్స్ట్ ఇంకా దీంట్లో కమోడిటీస్ అన్నాను కదా, ఇక్కడ ఇంకా వీటితో పాటు మనం ఇంకా ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ట్రేడింగ్ జరిగేది, ఎక్కువ ట్రేడర్స్ ఇష్టపడే పేరు, లేదంటే ఎక్కువ ట్రేడర్స్ ట్రేడింగ్ చేసే పేరు ఏంటంటే, వీటిని జస్ట్ నార్మల్గా చేస్తారు. వీటికంటే కూడా ఎక్కువ చేసేది ఏంటంటే గోల్డ్. XAUUSD అంటాం దీన్ని, XAUUSD. మోస్ట్ ట్రేడెడ్ పేర్, మోస్ట్ పవర్ఫుల్ పేర్, చాలా అంటే చాలా మార్కెట్కి క్వీన్ అన్నమాట. అది ఒక క్వీన్ లాంటిది. మరి కింగ్ ఏంటంటే, కింగ్ వచ్చేసి నాస్డాక్. నాస్డాక్ మనం చేసేది దీని మీద మాత్రమే మనం చేస్తాం. మార్కెట్ కింగ్, మార్కెట్ తోపు, ఇంకేదన్నా అనుకోవచ్చు. ఎందుకంటే కళ్ళ ముందు కొన్ని వేల డాలర్లు కళ్ళ ముందు 1 మినిట్ క్యాండిల్స్ చూస్తేనే కళ్ళ ముందు వెళ్ళిపోతాయి, ఇంత దారుణం. ఇది కదలదు, అంటే ఇది గోల్డ్ అనేది స్లోగా కదులుతుంది, స్లోగా కదులుతుంది. ఇది అలాగే ఉంటుంది. సో దీని పిప్ వాల్యూ ఎక్కువ, దీని పిప్ వాల్యూ తక్కువ, అంతే. అంటే పాయింట్ వాల్యూ, ఒక పాయింట్ వచ్చేసి దీంట్లో $1 వస్తే, దాంట్లో ఒక పాయింట్ వచ్చేసి నాస్డాక్లో ఒక పాయింట్ వచ్చేసి
$0.5 వస్తుంది, దీంట్లో $1 వస్తుంది. కానీ అది స్పీడ్గా కదులుతుంది, ఇది స్పీడ్గా కదలదు, అంతే తేడా. ఓకే. సో అంతే, ఈ రెండు మార్కెట్ కింగ్ అనమాట. అంటే ఈ రెండు చాలా పవర్ఫుల్ అనమాట. అంటే ఎంత ముచ్చటేస్తుందో అంత దెబ్బేస్తుంది, తేడా వస్తే అంత అలా కొడుతుంది. సో మనం ట్రేడ్ చేసేది మాత్రం వీటి మీద మాత్రమే మనం చేసేది. ఇవి ఎందుకు నేర్చుకున్నారు మరి అంటే అసలు బేసిక్ తెలియాలి కదా. అసలు ఫారెక్స్ అంటే ఏంటి, ఫారెక్స్లో ఏ కరెన్సీస్ ఉంటాయి, ఇవన్నీ తెలియాలి కదా. ఇవి తెలియకుండా మనం ఇక్కడికి వెళ్ళిపోకూడదు అసలు. సో ఇక్కడ కూడా కమోడిటీస్ ఈ రెండు కాదు. ఇక్కడ కమోడిటీస్ అంటే ఇది పోద్ది, ఇది ఉండదు. ఇక్కడ కమోడిటీస్లో గోల్డ్ ఉంటుంది, నెక్స్ట్ సిల్వర్ ఉంటుంది, XAG/USD. ఓకే, నెక్స్ట్ ఆయిల్ ఉంటుంది, US ఆయిల్, అంతే. US ఆయిల్. సో దీంట్లో మనం ట్రేడ్ చేసేది ఇవన్నీ మనం కాదు, మనం ఇవి చూడం. US ఆయిల్ కూడా మనం చూడం, జస్ట్ మనం చూసేది ఈ గోల్డ్ అండ్ XAG, ఈ రెండు గోల్డ్ అండ్ సిల్వర్. ఈ రెండు మనం చూస్తాం. ఈ రెండు చూసినా కానీ దీంట్లోనే ట్రేడ్ చేస్తాం. గోల్డ్లో మనం ట్రేడ్ చేస్తాము, ఇదొక సెషను, ఇదొక సెక్షను. ఇప్పుడు గోల్డ్ డాలర్ కదా, ఇప్పుడు దీంట్లో బేస్ కరెన్సీ ఏది, XAG. గోల్డ్ అనేది బేస్ కరెన్సీ. అంటే డాలర్ పెరిగితే గోల్డ్ పడుతుంది, డాలర్ పడితే గోల్డ్ పెరుగుతుంది, అంతే. ఈ బండ గుర్తు పెట్టుకోవాలి మెయిన్. నెక్స్ట్ ఇంకా పేర్స్ మనం చూస్తే నాస్డాక్, దీన్ని మనం ఏమంటామంటే బ్రాకెట్లో US 100 అని కూడా అంటారు. US 100 అంటే టెక్ కంపెనీస్ ఉంటాయి కదండి, టెక్ కంపెనీస్ అన్ని దీంట్లో ఉంటాయి. ఓకే. నెక్స్ట్ S&P 500, దీంట్లో హెల్త్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్నమాట. దీన్ని US 500 అని కూడా అంటారు. అంటే యూఎస్లో ఉన్న 500 టాప్ 500 స్టాక్స్, ఇది యూఎస్లో ఉన్న టాప్ 100 స్టాక్స్. నెక్స్ట్ US 30, దీని పేరే ఇది డౌ జోన్స్ అని కూడా అంటారు. సో ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా US 30 అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ దీంట్లోనే నేను చూపిస్తున్నాను మీకు. ఏది మీరు అనేది, ఇదిగో డౌ జోన్స్ US 30 అని చూసారా. ఓకే. సో ఇక్కడ US 30 అనేది ఇది. సో మనం ట్రేడ్ చేసేది ఈ 3 ప్లస్ గోల్డ్, అంతే. ఇంకా ఇవన్నీ మనకు అనవసరం, ఇవన్నీ పైన మేజర్ మనకు అవసరం లేదు, ఇవేం అవసరం. కానీ ఎందుకు మనం వీటి గురించి తెలుసుకోవాలి అంటే జస్ట్ బేసిక్, ఇది బేసిక్, అవే ఉండాలి కదా, ఫారెక్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ మాత్రమే. సో ఇక్కడికి వచ్చేసినప్పటికి నాస్డాక్, గోల్డ్ ఇవి మాత్రం మనం ట్రేడ్ చేస్తాం. ఎందుకు అని అంటే ఇవి వాలటిలిటీ వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది వాల్యూమ్. అంటే అయితే స్టాప్ లాస్ అయిపోద్ది, అంటే మనం లాస్ అయిపోతాం, లేదా టార్గెట్ అని హిట్ అయిపోతుంది, రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది, అంతే. తాడో బేడ అన్నట్టు ఉంటుంది. ఉంటాయి కదలవో చేయవు. అర్థమైంది. చూపిస్తాను, ఒక మైనర్ పేరు ఒకటి పెట్టి చూపిస్తాను. ఏం పెట్టను, CHF ఏదో ఒకటి పెట్టాను అలాగా. మీకు అసలు చార్ట్ అని కనిపిస్తుంది ఇక్కడ అలా, చాలా దారుణంగా ఉంది ఇది. ఇంకా ఇదైతే ఇంకా 15 minute క్యాండిల్స్ అయ్యి. అలా కాకుండా నేను 1 day క్యాండిల్ పెడతాను, 4 hour క్యాండిల్స్ పెడతాను. ఒక్కొక్క క్యాండిల్ 4 hours అండి, ఒక్కొక్క క్యాండిల్ 4 hours. అసలు ఏమైనా కదిలింది ఇక్కడ, ఇక్కడికిక్కడే ఉన్నాయి చూసారా, ఇక్కడికి స్లోగా ఎన్ని రోజులకి వెళ్ళింది ఇది, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి
ఇది ఎన్ని పాయింట్ మూమెంట్ ఇక్కడ నుంచి సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇది ఎంత టైం తీసుకుంది, ఎన్ని రోజులు తీసుకుంది? ఆల్మోస్ట్ 30 days తీసుకుందండి. 30 days 133 bars. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 30 days 133 bars. సో సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మనకి 133 bars అన్నాను కదా, 133 bars చూడాలి మనం. ఓకే 5 అంటే దీని మర్చిపోయింది, దీని వాల్యూ వేరు దాని వాల్యూ వేరులే. దీని వాల్యూ వేరు దాని వాల్యూ వేరు, దీని పిప్ వాల్యూ వేరు దాని పిప్ వాల్యూ వేరు, దీంతో దానికి కంపేర్ చేయకూడదు. అంటే దీనికి ఇంత టైం పట్టింది, 30 days పట్టింది ఇలా రావడానికి. కానీ అది దానికి జస్ట్ ఒక ఏమంటారు, ఒక 3 days పని అంతే. దానికి 3 days 2 days పని, కొన్నిసార్లు 1 day లో వచ్చేది. అంత దారుణం, చాలా స్పీడ్గా ఉంటుంది. అయితే చాలా స్పీడ్గా ఉంటుంది. ఇది మన నాస్డాక్ గోల్డ్ ఇవన్నీ చాలా స్పీడ్గా ఉంటుంది. ఓకే, అంటే ఇలాంటి వార్ సిచ్యువేషన్ ఇంకా బాగుంటుంది. ప్లస్ కానీ మైనస్ కాదు. అవునవును, ఎలా వచ్చినా క్యాచ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, సో అలా. సో వీటిలో ఇక్కడతో మార్కెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో మనకు క్లారిటీ వచ్చింది. మార్కెట్స్ ఎన్ని రకాలు ఉంటాయి దీంట్లో, దీని గురించి నేర్చుకోలేదు, ఈ రెండింటి గురించి మనం నేర్చుకోలేదు. జస్ట్ దీని గురించే. ఫారెక్స్లో చేసేది మొత్తం కరెన్సీ ట్రేడింగ్ అని మనం చూసాం. కరెన్సీ ట్రేడింగ్లో 3 రకాలు ఉన్నాయి. 3 రకాల్లో ఫస్ట్ రకం మేజర్ కరెన్సీ, సెకండ్ టైప్ మైనర్ కరెన్సీ, థర్డ్ ఎగ్జోటిక్ పేర్స్. దీన్ని మనం వాడము, అవి అంత యూస్ఫుల్ కాదు. సో దాని గురించి మనం నేర్చుకోలేదు. సో ఇక్కడ దీంట్లో ఈ కరెన్సీ ట్రేడింగ్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఏ కరెన్సీ ట్రేడ్ అయినా సరే డాలర్తో కంపేర్ అవుతుంది, డాలర్తోనే కంపేర్ చేసుకోవాలి. సో దాని గురించి చూసాం. డాలర్తో కంపేర్ చేసుకుంటే ఏమైంది, ఇప్పుడు ఫస్ట్ది బేస్ కరెన్సీ, సెకండ్ది కోయట్ కరెన్సీ అని మనం నేర్చుకున్నాం మనము. సో అంటే డాలర్ పెరిగితే ఇది పడుతుందని, తర్వాత డాలర్ పడితే ఇది పెరుగుతుందని మనం నేర్చుకున్నాం. తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ బేస్ కరెన్సీ యూఎస్డి అవుతుంది. సో డాలర్ పెరిగితే డాలర్తో పాటు ఇది కూడా కంటిన్యూ అవుతుందని మనం నేర్చుకున్నాం ఇక్కడ వరకు. సో నెక్స్ట్ కమోడిటీస్లోకి వెళ్ళిపోయాం. నెక్స్ట్ గోల్డ్ చాలా మోస్ట్ పవర్ఫుల్ ట్రేడెడ్ పేర్ అని మనం నేర్చుకున్నాం. దీంట్లో మనం చూసింది ఏంటంటే, మనం రెగ్యులర్గా మనం ట్రేడ్ చేసేది ఈ 4 మాత్రమే మనం నేర్చుకున్నాం. దీన్ని తీసేద్దాం, అంటే అబ్జర్వేషన్ కోసం దీన్ని ఉంచుకోవాలి అంతే, అబ్జర్వేషన్ కోసం మాత్రమే. సో ఇది మన వాచ్ లిస్ట్లో గోల్డ్, ఈ 3 మన ట్రేడింగ్ చేసే పేర్స్ అయితే, మన అబ్జర్వేషన్స్ ఇవి ఉంటాయి. అంటే డాలర్, డిఎక్స్వై, డాలర్ లేకుండా ఏం చేయలేం మనం. డిఎక్స్వై, ఎక్స్ఏజీ, యూఎస్డి ఇవి ఉంటాయి అంతే. మొత్తం ఓవరాల్గా మన చార్ట్లో, మన వాచ్ లిస్ట్లో ఇవే ఉంటాయి, ఇంతకు మించి ఏమి ఉండవు ఇంకా. అన్ని పేర్స్ మనం చేయగలదు. దీంట్లో కూడా మళ్ళీ అన్నీ చెయ్యం మనం. జస్ట్ దీంట్లో నాస్డాక్ కానీ ఏదో ఒక దాంట్లోనే మనం చేస్తాం. ఆ రోజు ఏ సెటప్ దేంట్లో ఫామ్ అయితే ఇంకా అది అనమాట. అలా. సో ఇంతే, ఇవాళ క్లాస్ వచ్చేసి ఇంతే. రేపు దీని గురించి ఇంకొంచెం డీప్గా మనం వెళ్తాం. అంటే ఈ ఫారెక్స్ దాంట్లోనే ఇంకొంచెం డీప్గా మనం వెళ్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకా 15 minutes ఉంది, ఇది కూడా క్లియర్ చేస్తాను పోనీ. ఓకే, అది కూడా చెప్పేస్తానులే. ఓకే. సో ఏంటంటే ఫారెక్స్లో 3 సెషన్స్ ఉంటాయి. 3 మేజర్ సెషన్స్ ఉంటాయి. టైమింగ్ గురించి రేపు మాట్లాడతాను, జస్ట్ సెషన్స్ ఒకటే చెప్తున్నా. ఓకే. సో 3 సెషన్స్లో సెషన్ 1
ఫస్ట్ సెషన్ వచ్చేసి ఏషియా, సెకండ్ సెషన్ వచ్చేసి లండన్, థర్డ్ వచ్చేసి న్యూయార్క్. ఓకేనండి, ఇది ఓకే గోల్డ్కి మాత్రమే ఇలాగ ఉంటుంది. ఓకే ఇంకోటి ఇక్కడికి వచ్చినప్పటికి నాస్డాక్, S&P 500, US 30కి వీటికి వచ్చినప్పటికి NYSE ఉంటుంది. ఓకేనా, NYSE న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. దీంట్లో AM ఉంటుంది, PM ఉంటుంది. ఇలాగ ఓకే వీటికి మాత్రమే ఇది. దీనికి ఇలా ఉంటుంది. అంటే ఏదైనా సేమ్, కాకపోతే ఈ టైంలో ఎక్కువ మూమెంట్ జరుగుతుంది. గోల్డ్ అనేది ఏ టైంలో అయినా సరే ఒకలాగే జరుగుతుంది. పొద్దునేంటి సాయంత్రం ఏంటి, ఇంకా దానికి ఏది సంబంధం లేదు, యూనివర్సల్ పేరు అది. ఓకే కానీ ఇవి మాత్రం సాయంత్రం మాత్రమే, న్యూయార్క్ టైంలో మాత్రమే కదులుతాయి. సో ఇంతే, సెషన్స్ ఇలా ఉంటాయి. ఇవి కూడా నోట్ చేసుకోండి. ఓకే అండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి వీటిలో? లేదు లేదు. ఓకే, క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా క్లాస్ అయితే? యా ఓకే, ఆల్మోస్ట్ అంటే బేసిక్స్ అయిపోతాయి. ఇంకా బేసిక్స్ అయిపోతే మీకు ఓకే వెళ్ళిపోవచ్చు. ఓకే అండి.